ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ప్రస్తుతం దర్శనానికి ఉన్న అన్ని మార్గాల గురించి తెలియచేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల దర్శనానికి వచ్చే భక్తులకి ఎంతగానో ఉపయోగపడే వీడియో కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా గత 3 సంవత్సరాల నుంచి టీటీడీ వారు 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తున్నారు. టీటీడీ వారి షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్, అంగ ప్రదక్షిణం సేవా టికెట్స్, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్, 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, తిరుపతి తిరుమల అకామిడేషన్, ఇలా ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ ఆగస్టు నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. సెప్టెంబర్ నెలకి సంబంధించి ఈ టికెట్స్ అన్నింటినీ భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 18వ తేదీ నుంచి 1 by 1 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఆన్లైన్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఉన్న అవకాశాల గురించి ముందుగా తెలియజేస్తానండి. ముందు జూన్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న ఒకే ఒక అవకాశం కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్. ప్రతి రోజు కూడా ఉదయం 9 గంటలకి 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని కరెంట్ డే కోటాలో టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే ఉదయం 9 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయల డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు అంటే 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద అమౌంట్ పే చేసి ఈ కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారు. ఆ భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో తిరుమలకి చేరుకొని వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేసి స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. సో జూన్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉండే ఒకే ఒక అవకాశం ఈ కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్. ఇక నెక్స్ట్ జూలై, ఆగస్టు ఈ 2 నెలలకి ఆన్లైన్ లోనే శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్, 2 శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్. ఈ హోమం టికెట్స్ ని మాత్రం రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. జూలై నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే జూన్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఆగస్టు నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జూలై 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. సో జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులకి ఉన్న అవకాశాలు ఇవ్వండి. లేదు అడ్వాన్స్ గా ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేదు, ఎలాంటి టికెట్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తాము అనే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ప్రతి రోజు ఆఫ్లైన్ SSD అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్రదేశాల్లో ప్రతిరోజు SSD టోకెన్స్ అనేవి ఇస్తారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో SSD టోకెన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకెన్స్ కూడా ఇస్తారు. అంటే భూదేవి కాంప్లెక్స్ లో SSD అంటే దివ్య దర్శనం టోకెన్స్ కి సపరేట్ కౌంటర్స్, సపరేట్ క్యూ లైన్స్ ను టీటీడీ వారు ఏర్పాటు చేశారు. అయితే SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ 2 కూడా రేపు దర్శనంకి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు ఆఫ్లైన్ లో ఇస్తారు. ప్రస్తుతం అయితే ఈ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ప్రతి రోజు మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి 12 గంటల తరువాత ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే గత 15 రోజుల నుంచి ఎగ్జాక్ట్ గా అర్ధరాత్రి 12:05 నుంచి ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. అలా స్టార్ట్ చేస్తే డిపెండ్ ఆన్ రష్ ని బట్టి ఈ టోకెన్స్ గంట లేదా
గంట 30 నిమిషాల కల్లా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కూడా కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నారు. అయితే ఈ ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ 3 కూడా బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్లో ఆధార్ కార్డు ఉంది, మొబైల్లో ఆధార్ చూపించి టోకన్స్ తీసుకోవచ్చా అంటే మొబైల్లో ఆధార్ కార్డ్ అనేది యాక్సెప్ట్ చేయరు. అండ్ బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. అబౌట్ 12 years అంటే 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని టోకెన్ అనేది తీసుకోవాలి. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో మీరు ఎక్కడ ఆఫ్లైన్ SSD టోకెన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచి వెళ్లాలనుకుంటే నడిచి వెళ్ళొచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా వెళ్ళవచ్చు. వన్స్ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా మీరు తిరుమలకి చేరుకునేది మీ ఇష్టం. అండ్ టోకెన్ తీసుకున్న రోజే మీరు వెళ్ళాలి అనుకుంటే తిరుమలకి వెళ్ళొచ్చండి. మార్గ మధ్యంలో మీ టోకెన్ ఎక్కడా కూడా స్కాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. అది కూడా మీరు టోకెన్ తీసుకున్న రోజే ఆ నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదు. మీ టోకెన్ మీద దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ ఉదయమే మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అప్పుడే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారు. SSD అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులు తిరుమలకి చేరుకున్న తర్వాత ఇద్దరూ కూడా ATGH వద్దే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే, దర్శనానికి ఒకే సమయం పడుతుంది. ఇందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. సో ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకుని భక్తులు తిరుపతికి చేరుకున్నాక ఈ 3 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ కి వెళ్లి ఆఫ్లైన్ SSD ఆర్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తిరుపతికి చేరుకున్న సమయానికి ఆ రోజుకు సంబంధించి ఈ టోకన్స్ కోటా కంప్లీట్ గా అయిపోయి ఈ 3 ప్రదేశాలలో కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, అలాంటి భక్తులు ఎటువంటి టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. ఈ ధర్మ దర్శనంకి భక్తుల రద్దీ సాధారణంగా ఉంటే ఒక 8 నుంచి 10 గంటలు, భక్తుల రద్దీ ఇంకొంచెం ఎక్కువ ఉంటే 10 నుంచి 15 గంటలు, ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే 15 నుంచి 20 గంటలు. ఇలా ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి ఈ ధర్మ దర్శనంకి సమయం అనేది పడుతుంది. ఇక నెక్స్ట్ తిరుపతిలోని ఎయిర్పోర్ట్ లో ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ ద్వారా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇస్తారు. ఎయిర్పోర్ట్ లో ఇచ్చే శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ ని తీసుకోవాలి అంటే ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు మీ యొక్క బోర్డింగ్ పాస్ అనేది చూపించి అక్కడ శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500 అంటే 10,500 రూపాయలు పే చేసి ఆ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని తీసుకొని అదే రోజు సాయంత్రం 4 గంటల స్లాట్ టైమ్ లో మీరు తిరుమలకి చేరుకొని వైకుంఠం 1 వద్ద రిపోర్ట్ చేసి స్వామి వారిని మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. అయితే ఎయిర్పోర్ట్ లో ఇచ్చే శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ కూడా ఉదయం 6 లేదా 7 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ 200 టికెట్స్ ఎన్ని గంటల వరకు అవైలబుల్ లో ఉంటాయనేది చెప్పలేమండి. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టికెట్స్ అయిపోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మేము అడ్వాన్స్ గా ఆన్లైన్ లో ఎటువంటి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేదు అండ్ తిరుపతికి వచ్చి ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ తీసుకోలేము అండ్ శ్రీవాణి ట్రస్ట్ కి కూడా అంత అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని కూడా పొందలేము అనుకునే భక్తులు మీకు ఎవరైనా VIPs అంటే MLA, MP, MLC, IAS, IPS, TTD చైర్మన్, బోర్డ్ మెంబర్ ఇలా ఎవరైనా VIPs తెలిసిన వాళ్ళు కన్నా ఉంటే వాళ్ళ రికమెండేషన్ లెటర్ ద్వారా 300 రూపీస్ దర్శనం లేదా బ్రేక్ దర్శనం టికెట్స్ ని పొంది స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు. అయితే 300 రూపీస్ దర్శనం చేసుకోవడానికి ఏ తేదీకైతే VIP రికమెండేషన్ లెటర్ తీసుకుంటారు ఆ తేదీ ఉదయమే మీరు తిరుమలకి చేరుకొని JE ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రేక్ దర్శనం చేసుకోవడానికి ఏ తేదీకైతే VIP రికమెండేషన్ లెటర్ తీసుకుంటారో ఆ ముందు రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని JE ఆఫీస్ లో ఆ లెటర్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే VIP రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలకి సంబంధించి 2026 న్యూ గైడ్ లైన్స్ ఏంటి అండ్ లెటర్స్ ఎప్పుడెప్పుడు ఎలా సబ్మిట్ చేయాలి, ఎవరెవరి లెటర్స్ ని ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుమలలోని అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా 300 రూపీస్ దర్శనం టికెట్ అనేది ఇస్తారు. అయితే ఆ టికెట్ కి మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీకు ఆ దర్శనం టికెట్ ఇస్తారు. అంటే అశ్విని హాస్పిటల్ లో మీరు బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత డొనేషన్ చేసినట్టు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. సర్టిఫికెట్ తో పాటుగా దర్శనం టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని మీరు 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే అశ్విని హాస్పిటల్ లో ప్రతి రోజు కేవలం 5 మెంబర్స్ వద్ద మాత్రమే బ్లడ్ అనేది తీసుకొని ఈ దర్శనం టికెట్ ఇస్తారండి. 5 మెంబర్స్
మెంబర్స్ కంటే ఎక్కువ మంది వచ్చారు అంటే అలాంటప్పుడు లక్కీ డిప్ అంటే లాటరీ అనేది తీస్తారు. ఆ లాటరీలో ఎవరైతే 5 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు వాళ్ళ వద్ద బ్లడ్ అనేది తీసుకొని వాళ్ళకి దర్శనం టికెట్ అనేది ఇస్తారు. ఇక నెక్స్ట్ ఎన్ఆర్ఐస్, ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో వాళ్ళు ఇండియాకి వచ్చిన 30 రోజుల లోపు మీ యొక్క వ్యాలిడ్ పాస్పోర్ట్ అండ్ వీసా అనేది తీసుకొచ్చి తిరుమలలోని ఏటీసీ సర్కిల్ వద్ద సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ని ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేశాక ఒక్కొక్కరికి 300 రూపీస్ అమౌంట్ పే చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ఇస్తారు. మీరు ఆ టికెట్ ని తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎయిర్ ఫోర్సెస్, నేవీ, ఆర్మీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి భక్తులు కూడా మీ యొక్క డిపెండెంట్ కార్డ్ అనేది తీసుకొచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద గల కౌంటర్ లో సబ్మిట్ చేస్తే మీకు ఒక ఫామ్ ఇస్తారు. మీ డిపెండెంట్ కార్డ్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది నేమ్స్ అయితే ఉంటాయో ఆ నేమ్స్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి వాళ్ళకి ఆ ఫామ్ సబ్మిట్ చేసి ఒక్కొక్కరికి 300 రూపీస్ చొప్పున అమౌంట్ పే చేస్తే ఆఫ్లైన్ లో 300 రూపీస్ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ని తీసుకొని మీరు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఆర్మీ, ఎయిర్ ఫోర్సెస్, నేవీ ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ సర్వీస్ లో ఉన్న భక్తులకి కావచ్చు, ఎన్ఆర్ఐ భక్తులకి కావచ్చు ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ టికెట్స్ అనేవి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అండ్ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథ సప్తమి, ఆదివార ఆస్థానం ఇలాంటి ప్రత్యేక పర్వదినాల్లో ఈ దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తారు. ఇక నెక్స్ట్ బిలో 1 ఇయర్ బేబీ తల్లిదండ్రులకి సుపదం ఎంట్రీ ద్వారా ఎటువంటి టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనం కల్పిస్తారు. అయితే ఈ దర్శనం చేసుకోవడానికి మీ బిలో 1 ఇయర్ బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ, ఆధార్ కార్డు కానీ ఈ రెండు లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన డిశ్చార్జ్ సమ్మరీ ఈ మూడింటిలో ఏదైనా ఒకటి ఒరిజినల్, అలాగే తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ అనేవి తీసుకొచ్చి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం అలో చేస్తారు. అయితే సుపదం ఎంట్రీలో బిలో 1 ఇయర్ బేబీతో పాటుగా ఆ బేబీ తల్లి తండ్రి అండ్ ఆ బేబీకి 12 సంవత్సరాల లోపు అక్క కానీ అన్న కానీ ఉంటే వాళ్ళని మాత్రమే అలో చేస్తారండి. అంతేకాని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, మేనత్త, మేనమామ ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని అలో చేయరు. ఇక నెక్స్ట్ తిరుమల కొండపై ప్రతి రోజు కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లక్కీ డిప్ ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయి. రేపు దర్శనంకి సంబంధించిన సేవలు ముందు రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో ఉంటాయండి. ఆ రోజుల్ని బట్టి కొన్ని సేవలు మాత్రమే ఆ రోజుల్లో అందుబాటులో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణోత్సవం సేవ టికెట్స్ అయితే ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ లక్కీ డిప్ లో ఉంటాయి. సుప్రభాతం సేవలు గురువారం రోజు తప్ప వారంలో మిగిలిన అన్ని రోజులు కూడా ఆఫ్లైన్ లక్కీ డిప్ లో అందుబాటులో ఉంటాయి. తోమాల అర్చన ఈ 2 రకాల సేవలు సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు మాత్రమే వారంలో అందుబాటులో ఉంటాయి. ఇక తిరుప్పావడ సేవ అనేది కేవలం బుధవారం ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పూరాభిషేకం, మేల్చాటి వస్త్రం ఈ 2 సేవలు కేవలం గురువారం రోజు మాత్రమే ఆఫ్లైన్ లక్కీ డిప్ లో అందుబాటులో ఉంటాయి. ఇలా కొన్ని సేవలు కొన్ని రోజుల్లో మాత్రమే ఆ రోజుల్ని బట్టి అందుబాటులో ఉంటాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఈ సేవలకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క మొబైల్ నెంబర్ తో 2 మెంబర్స్ కి లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. అయితే 2 మెంబర్స్ కూడా ఖచ్చితంగా ఆ కౌంటర్ వద్దకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దరికి కూడా ఫోటో అనేది క్యాప్చర్ చేస్తారు. ఇలా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆ రోజు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక్క సేవకి మీరు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో టీటీడీ వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు ఆ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజ్ రావడం జరుగుతుంది. మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ లోనే ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని ఆ మరుసటి రోజు ఆ సేవలో పాల్గొనొచ్చు. ఇన్ కేస్ మీకు ఆ పే లింక్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి, అలాంటి భక్తులు సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్దకి రాత్రి 8 గంటల లోపు మీరు చేరుకొని అక్కడ ఆఫ్లైన్ లో అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని అక్కడే ప్రింట్ తీసుకొని మరుసటి రోజు సేవలో పాల్గొనవచ్చు. అయితే ఆర్జిత సేవా కౌంటర్స్ వద్ద మీరు ఆ సేవ బై క్యాష్ అమౌంట్ పే చేస్తే తీసుకోరండి. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ రోజు ఆఫ్లైన్ లక్కీ డిప్ లో సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో ఆ మరుసటి రోజు కూడా ఆఫ్లైన్ లక్కీ డిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇవండి మొత్తం మీద జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల్లో తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో ప్రస్తుతం దర్శనానికి ఉన్న అన్ని మార్గాలు, అవకాశాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.